హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రిథమ్ విత్ రాధి. ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీ ఇన్ పీజీ. వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. మొదటిగా 1 కప్ బాస్మతి రైస్ తీసుకొని 20 to 30 minutes సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్గా ఆనియన్ 1 మీడియంగా స్లైస్గా కట్ చేసుకోండి. అలాగే 2 to 3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1 కప్ క్యారెట్ అండ్ పొటాటోని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. మొదటిగా స్టవ్ అయితే ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీరు తగినంత గీ ప్లస్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ ప్లస్ గీ అవంతా కరిగి మొత్తం హీట్ అయ్యే వరకు ప్యాన్ అయితే పక్కన పెట్టండి. ఆ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్ని యాడ్ చేయండి. స్పైసెస్ అన్ని యాడ్ అయిపోయి ఫ్రై అవుతున్నాయి అనిపించుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ప్లస్ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దాన్ని అయితే ఉడికించుకొని నెక్స్ట్ టొమాటో అయితే యాడ్ చేస్తాం. టొమాటోస్ అన్ని ఉడికినాక ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి అనిపించుకొని మనమైతే ఇప్పుడు పొటాటో ప్లస్ క్యారెట్ అయితే యాడ్ చేసుకుంటాం. మేము ఈ 2 వెజ్జెస్ అయితే యూస్ చేస్తున్నాం గైస్, ఎందుకంటే మాకు 2 తప్ప ఇంకేమీ ఎక్కువ కాబట్టి. ఇంక క్యారెట్ పొటాటో అయితే ఉడుకుతున్నాయి అనిపించుకొని అవన్నీ ఫ్రై అయిపోయేసరికి మనమైతే మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. లైక్ గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిపి పెట్టుకుంటాం గైస్. వన్స్ ఇవన్నీ అయిపోయాక అవన్నీ అవుతున్నాయి అనిపించుకొని మనమైతే 1 బాస్మతి కప్ ఆఫ్ రైస్కి మేమైతే 2 cups ఆఫ్ వాటర్ అయితే యూస్ చేసాం. అవి వాటర్ అన్నీ ఉడుకుతున్నాయి అనిపించుకొని రైస్ కూడా యాడ్ చేసాం గైస్. అంతే, వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీని కాంబోగా మేమైతే రైతా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. రైతాకైతే కర్డ్ ప్లస్ ఇంకా ఆనియన్స్, కొరియాండర్, సాల్ట్ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం గైస్. అంతే, వెజ్ బిర్యానీ ప్లస్ రైతా కాంబో అయితే సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది అనుకోండి. మేము ఇది చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మో ఈ పీజీలో ఏంటో కానీ ఈ పీజీలో కర్రీస్ నచ్చక మేమైతే చేసుకున్నాం గైస్. ఓకే, బాయ్ గైస్. Please do subscribe Rhythm with Radhi. Bye bye.